హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఒక మహిళ మృతిని ఈ వైసీపీ సోషల్ మీడియా ఎలా వాడుకుంటుంది, ఆ గీతాంజలి గారి ఆత్మహత్య వెనకమాల ఉన్న వాస్తవాలు. ముఖ్యంగా చూస్తే కనుక తెనాలిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది 5వ తారీఖు. 6వ తారీఖు అనేది ఈ గీతాంజలి గారి మాట్లాడిన మాట వీడియోల రూపంలో బయటకు రావడం జరిగింది. అంటే కొన్ని ఛానల్స్లో రావడం జరిగింది. కానీ 7వ తారీఖు ఉదయం దురదృష్టవశాత్తు ఆమెకి ట్రైన్ యాక్సిడెంట్ అయిందని చెప్పి కొన్ని మీడియా కథనాలు వచ్చినాయి. మరి వీళ్ళు ట్రోలింగ్ చేశారు, చంపేశారు అని చెప్పి వీళ్ళు ఎక్కడో చాలా దీనగాథలు పడుతున్న ఈ వైసీపీ నీలి మోక కూలి మోకకి ఒక సూటి ప్రశ్న. అందులో కూడా కసాయి అదెవడో జర్నలిస్ట్ సాయి, బాబ్బా ఏమి సింపతి లేపుతున్నావురా, పేమెంట్ గట్టిగా నిందా లేకపోతే పిల్ల సజ్జల గాడి ఏమైనా చెప్పాడా సింపతి లేపమని? ఏం జరుగుతుందిరా అసలుకి? ఏ తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాళ్ల మీద, కార్యకర్తల మీద ఇళ్లల్లో ఉన్న ఆడాళ్ల ఫోటోలు, చిన్నపిల్లల ఫోటోలు తీసుకొచ్చి నా కొడకల్లారా నాయి కూడా నా ఫ్యామిలీలో ఫోటోలు కూడా తీసుకొచ్చి మార్పింగ్ చేసి ఫోటోలు వదిలినప్పుడు మీరందరూ ఇప్పుడు సింపతి చూపించే నా కొడుకులందరూ ఎవడి బెల్లం గడ్డ నోట్లో పెట్టుకున్నారా? ఆ అమ్మాయి చనిపోయిందని మాకు బాధగానే ఉంది. దీని మీద పూర్తి విచారణ జరగాల్సిందే. దీని వెనకమాల ఉన్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని మేము పోరాటం చేస్తాం. ఈ రోజు నీతులు చెప్పే నా కొడుకులందరూ గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ల మీద, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లలో వాళ్ళ మీద జరుగుతున్న ఈ మాఫియా, మీ నీలి మోక, మీ కూలి మీడియా చేస్తున్న దాడికి ఎవరు చెబుతాడు సమాధానం? వీళ్ళు ఎవరైనా చెప్పగలరా సమాధానం? 7వ తారీఖు యాక్సిడెంట్ జరిగి ఆమెను ఫస్ట్ తెనాలి జీజీహెచ్కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ మా వల్ల కాదు అంటే గుంటూరు జీజీహెచ్కి తీసుకొచ్చారు. 7వ తారీఖు ఆమెను తీసుకొస్తే గనక ఆమె వీడియో వైరల్ అయింది. 8, 9వ తారీఖుల్లో వీడియో వైరల్ అయింది. ఆమెకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఎవరికీ తెలియదు. ఆమె చావు బతుకుల మధ్యలో ఉంది అని చెప్పి ఎవరికి తెలియదు. కానీ ఈరోజు శవం దొరికితే కనుక రాబందుల కంటే దారుణంగా వాలిపోయే వైఎస్ఆర్సీపీ ఎక్కడ శవం దొరికినా వైఎస్ఆర్సీపీకి అర్థం చెప్తున్నాయనండి. ఎక్కడ శవం దొరికినా కాట్ల కుక్కల్లాగా పడిపోయే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు ఈరోజు దీన్ని శవరాజకీయాలు చేస్తూ ఎందుకురా మా మీద పడతారు? ఆమె చనిపోయింది, విచారణ చేద్దాం, దమ్ముందా? నిజాలు బయటకు తీసే దమ్ము మీ దగ్గర ఉందా? 7వ తారీఖు యాక్సిడెంట్ అయింది అన్నారు. 8, 9వ తారీఖు వీడియోలు వైరల్ అయినాయి. దాంట్లో కూడా అందరు అడిగింది ఒకటే ప్రశ్న, అమ్మ 5 సంవత్సరాలు అమ్మ ఒడి పడింది అన్నావు, నువ్వు 5 సంవత్సరాలు అమ్మ ఒడి పడింది అన్నావు, 5 సంవత్సరాలు ఎవ్వరికీ పడలేదు, నీ ఒక్కదానికి ఎలా పడిందమ్మా అని అడిగారు. ఓకే, దాంట్లో మీకు విమర్శ ఎక్కడ కానొచ్చింది? సరే, ఆమె కొంది ఒకళ్ళ 6 ఏళ్ల పిల్లాడు, ఒకళ్ళ 4 ఏళ్ల పిల్లాడు, 6, 4 సంవత్సరాల పిల్లలు. 6, 4 సంవత్సరాలు ఉన్న పిల్లలకి 5 సంవత్సరాల నుంచి అమ్మ ఒడి అలా పడింది. అమ్మ ఒడి పడిన డబ్బులు ఫీజు కట్టకుండా ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేశారు? వీటి గురించి కదా అడిగింది. ఎవరు బూతులు తిట్టలేదే, మీలాగా అమ్మ ఆలి బూతులు తిట్టలేదే మాట్లాడితే. అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని పట్టుకొని లోకేష్ గారి పుట్టుక గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏం బెల్లం గడ్డలు పెట్టుకున్నారా నోట్లో నా కొడకల్లారా? ఏం బెల్లం గడ్డలు పెట్టుకున్నారంట. ఈరోజు ఒక మహిళ ఎలక్షన్ టైం వస్తే కనుక గతంలో 2019
మార్చిలో బాబాయిని పంపించారు. ఇప్పుడు 2024కి మార్చికి ఇంకొక శవం కావాల్సి వచ్చింది. అందులో ఒక సామాన్య కార్యకర్త శవం మీద రాజకీయాలు చేస్తున్నారంటే కనుక ఎలాంటి నీచమైన స్థితికి దిగజారిపోయారా మీరు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే గనక ఆమె మృతిపై సమగ్ర విచారణ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేసే దమ్ము మీకుందా? లేదు, మీరు రాలేరు. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడదావరా. 8వ తారీఖు 9వ తారీఖు ట్రోల్స్ జరిగితే కనుక 7వ తారీఖు ఆత్మహత్య ప్రయత్నం ఎలా చేసింది? 10వ తారీఖు అజయ్ సజ్జా వీడియో వదిలిన తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేసింది అంటున్నారు. 10వ తారీఖు నాటికి ఆమె హాస్పిటల్లో ఉంది. దీనికి అజయ్ సజ్జాకి సంబంధం ఏంటి? ఎవరైనా చెప్పండి రా. ఆత్మహత్య, గీతాంజలి ఆత్మహత్య మీరు ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను కూడా హత్య చేస్తున్నారా మీరు? ఇది నిజం. ఎక్కడ శవం దొరికినా వాలిపోయే మీ చిల్లర నా కొడుకులు అందరూ ఉన్నంత కాలం ఇలాంటి మరణాలకు విలువ లేకుండా పోతుందిరా. సైనింగ్ ఆఫ్.